వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన మోసం చేసి ప్రజలను ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత పగలు ప్రతీకారాల మీద కాన్సన్ట్రేట్ చేసిన ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈ స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా తరిమి కొడతారు. కాళేశ్వరంతో దాదాపు 20,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. అదేవిధంగా 40,000 ఎకరాలకు ఏదైతే నీళ్లు అందించడానికి ప్రయత్నాలు చేసినాం. మొత్తం కంప్లీట్ గా ఏదైతే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం చేయడానికి ఏదైతే ఒక పెద్ద ఎత్తున ప్రణాళిక చేసుకుని ముందుకు పోయే క్రమంలో ఏదైతే 2 పిల్లలు కూలిపోతే దాని మీద ఏదైతే బీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి వాస్తవంగా బీసీ ఘోష్ కమిషన్ కాస్త ఏదైతే ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష్ కమిటీగా మొత్తం ఏదైతే అసెంబ్లీలో పెట్టి దాని మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్న ఈ రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఎప్పుడు క్షమించరు. ఏదైతే 2 పిల్లలు కట్టి ఇప్పటికైనా నువ్వు తెలంగాణ సమాజంలో నీళ్లు అందిస్తావా లేకపోతే ఈ తెలంగాణ కన్నీలను ఈ విధంగా కారణమవుతావా? ఖచ్చితంగా ఈ 2 పిల్లలు కట్టి ఖచ్చితంగా మీరు ఇవ్వకపోతే ఈ రోజు అయితే గౌరవ ఏదైతే మా దయాకర్ రావు గారి మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వర్ధనపేట ఇన్ఛార్జ్ ఏదైతే సూచన సలహాల మేరకు ఏదైతే ఇక్కడ ఏదైతే ఐనవోలు సంబంధించి ఏదైతే పొన్నెల క్రాస్ దగ్గర భారీ ఎత్తున ఏదైతే మా స్థానిక లీడర్లు అదేవిధంగా మా మండల పార్టీ ఇన్ఛార్జీలు ప్రెసిడెంట్ అందరం కలిసి రాస్తారోకో నిర్వహించి ఏదైతే ఈ దమనకాండను ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రయత్నం మేము చేస్తాం. ఎప్పటికి కూడా ఏదైతే వచ్చే ఎన్నికల్లో అది అసెంబ్లీ ఎన్నికలు కానీ లేకపోతే ఎంపీ ఎన్నికలు కానీ స్థానిక ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలని ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరేస్తామని మనవి చేస్తూ నమస్కారం.